హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి చప్పడి పప్పు అండ్ అలాగే మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాము. అండ్ అలాగే మీల్ మేకర్ కర్రీ చేసేప్పుడు మీల్ మేకర్ కొంచెం ఎక్కువగా ఉడకబెట్టేసాను అన్నట్టు, వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉంచుతాను అన్నట్టు, మెత్తబడతాయి కదా, అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను. బట్ ఇంకెక్కువ అయిపోయాయి అనేసి ఏం చేద్దాం అనేసి అప్పటికప్పుడు అలా ప్లాన్ చేస్తే ఏంటోనండి, అప్పటికప్పుడు చేసిన రెసిపీస్ ఎంతో టేస్టీగా ఉంటాయో. మనం ప్లాన్డ్గా చేసిన దానికన్నా ఇలా ఏదో ఉన్నదాంతో అడ్జస్ట్ చేసి చేశాను. ఎంత బాగున్నాయో, మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలనిపించింది, అంత టేస్టీగా ఉన్నాయన్నట్టు. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఏం లేవండి, ఓన్లీ బేసన్. మనం వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసి వాటర్ తీసేసి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం శనగపిండి వేసాను. అయినా ఇంకొద్దిగా క్రిస్పీనెస్ కోసం అనేసి బియ్యం పిండి వేసాను అన్నట్టు. అంతే, 2 ఫ్లోర్స్ 2 పిండిలు మాత్రమే యూజ్ చేశాను. అండ్ అందులోనే కొంచెం ఉప్పు, కారం అండ్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే మెయిన్ ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ వల్లనే మంచి టేస్ట్ వస్తుంది దీనికి. తినేప్పుడు ఎంత కరకరలాడుతుందంటే, చల్లగా అయినా కూడా అదే క్రిస్పీనెస్ ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఇంకా ఇలా చేశాను కదా, ఉల్లిపాయ కూడా వేసేసాను. అండ్ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసేసి ఇంకా వాటర్ అయితే నేను ఎక్కువగా యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు మిల్ మేకర్లో వాటర్ ఉంటుంది కదా, అది సరిపోయింది అన్నట్టు. ఇంకా ఇలా వేసి మిక్స్ చేస్తున్నాను. పక్కన కుక్కర్లో వచ్చేసి చప్పడిపప్పు వేసామన్నట్టు. చప్పడిపప్పు అంటే పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పును మెత్తగా ఉడకబెట్టేసి అందులోనే తాలింపు వేసుకోవాలి, అంతే అండి. ఇంకా అందులోనైతే కారం అసలు యూజ్ చేయరు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తామన్నట్టు. అండ్ ఇలాగా కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలని చెప్పాను కదా, ఇలాగా అన్నట్టు కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఉల్లిపాయ కొద్దిగా వేసాను కానీ మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేసానండి, చాలా బాగుంది. అండ్ ఇది మన ఓసిడి ప్రాబ్లం వచ్చేసి ఏది ముట్టినా సరే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇది ఇంకా ఇది చూసారా నేను ఎలా చేశానంటే, ఇంకా ఇలా జల్లెడతో విసిరామనుకోండి చుట్టుపక్కల అంతా పడుతుందనేటి ఆ గిన్నెని జాలిపైన పెట్టేసి తిప్పాను అన్నట్టు. అసలు కింద కొంచెం కూడా మెస్సీగా కాలేదు. ఫస్ట్ పడింది అది అలానే ఉండిపోయింది, అంతేగాని అసలు మెస్సీ కాలేదు. భలే అనిపించింది ఐడియా. అండ్ ఇందులో ఉండే అన్నట్టు పిండి అంత పెద్దది 5 కేజెస్ది బాక్స్, దాని కింద బియ్యం పిండి ఉంది, అది తీసి కలిపేసాను అన్నట్టు. అండ్ అలాగే ఈ వ్లాగ్లో మీకు మా మా మమ్మీతో నేను ఎలా మాట్లాడతానో అవన్నీ ఇందులో ఉన్నాయన్నట్టు. అండ్ మా మమ్మీ కాశీకి వెళ్ళిందని చెప్పాను కదా, కాశీ, అయోధ్య, ప్రయాగ్ ఇలా అన్నీ చాలా ఒక 10 డేస్ ట్రిప్ వెళ్ళానన్నట్టు. అండ్ ఆ విశేషాలన్నీ ఇందులో కవర్ చేస్తానన్నట్టు. చూసేయండి. ఇలాగ కొంచెం వేడిగా ఉంది, నేను వేడిగా ఉన్నప్పుడే కలిపేశాను. ఇది వచ్చేసి డీప్ ఫ్రై ఐటమే, బట్ ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చలేదు. చాలా క్రిస్పీగా అంటే భలే వచ్చాయి అసలు. అండ్ ఇలాగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. అండ్ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసాను. అండ్ ఇక్కడ ఆయిల్ వచ్చేసి బాగా ఎక్కువ గరం ఉండాలి, ఎందుకంటే తక్కువ గరం ఉందనుకోండి ఆయిల్ పట్టేస్తుంది. సో దీనికి మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు, ఓన్లీ హై ఫ్లేమ్లోనే కాలవాలి. అండ్ ఇది కాలడానికి కూడా చాలా టైం పడుతుంది, సో హై ఫ్లేమ్లోనే ఉంచండి. అండ్ తిప్పుతూ కలుపుకోండి, మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అలానే అతుక్కుపోతాయి, లేదంటే కిందికి అడుగంటుకుపోతాయి. సో దానికోసమని ఇవి వేయగానే పైకి తేలవు. అండ్ ఇందులో సోడా వేసానండి, నేను చెప్పడం మర్చిపోయాను, ఒక చిటికెడు సోడా వేసాను. అండ్ మా అమ్మ వచ్చేసి పక్కన పప్పు చెప్పాను కదా, చప్పడి పప్పు చేస్తున్నాం అనేసి, చప్పడి పప్పులోకి తాలింపు పెట్టేస్తుంది. అండ్ చప్పడి పప్పు అండ్ ఏదైనా ఫ్రై కర్రీ ఉందనుకోండి సూపర్గా ఉంటుంది. అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నట్టు. మా ఇంట్లో బెండకాయ ఫ్రై చేసుకోవాలి, చప్పడి పప్పు చేసుకోవాలి, అలాంటి కాంబినేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఏదైనా ఫ్రై కర్రీ ఉందంటే పక్కకి తప్పకుండా చప్పడి పప్పు ఉండాల్సిందే, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం పల్చగా ఎక్కువగా ఉంటుంది చప్పడి పప్పు, పల్చటి పప్పు అలాగే పిలుస్తాం అన్నట్టు, ఎందుకంటే అందులో కారం యూజ్ చేయము. అండ్ చూడడానికి కూడా పల్చగా ఉంటుంది అలా అన్నట్టు. అండ్ చూస్తున్నారు కదా, ఇలాగ కొద్దిగా ఉబ్బుతాయి అన్నట్టు, మరీ పెద్దగానైతే అవ్వవు, నార్మల్గా ఉంటాయి. అండ్ ఇది మీల్ మేకర్ వచ్చేసి ఇక్కడే తీసుకున్నానండి, చాలా బాగుంటుంది ఇక్కడ మీల్ మేకర్.
అండ్ అప్పుడప్పుడు నేను రైస్ చేస్తాను కదా, రైస్లో బిర్యానీ రైస్ అలా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆలు వేసి ఇలా మీల్ మేకర్ వేసి చేసిస్తాను అన్నట్టు. ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మీల్ మేకర్ నాకు. అండ్ ఇలా స్నాక్ కూడా చేయొచ్చు అని బాగా అనిపించింది నాకు. శనగపిండి ఉండాలి, బియ్యపిండి ఉండాలి, అంతే ఈజీగా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టచ్చు. అండ్ కెచప్లో తిన్నా బాగుంటుంది, మనం రైస్లోకి సైడ్ డిష్ లాగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. డిష్ మీన్స్ అంటే సైడ్కి మనం చిప్స్ అలా ఎప్పుడైనా తింటాం కదా పాపడ్స్, దాని ప్లేస్లో ఇది రీప్లేసబుల్ అన్నట్టు. చాలా హెల్దీ అండి. సోయా చంక్స్ అనేవి హెల్త్కు చాలా మంచివి. పిల్లలకి కూడా వీలైనంత ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. అండ్ తాలింపు వేసేటప్పుడు ఆ సౌండ్ ఉంటుంది, దానికోసమనే ఇది ఉంచాను. బట్ పక్కన వేరే సౌండ్స్ వస్తుంటే ఇంకా ఆఫ్ చేశాను అన్నట్టు, లేదంటే ఒరిజినల్ ఆడియో అలాగే పెట్టేదాన్ని. అండ్ చూడండి ఇలాగా కరకరగా ఆడేలాగా మనకి తెలుస్తుంది అవి వేగిపోయాయనేసి. ఈ స్టేజ్లో ఇంకా తీసేసుకోవచ్చు. అండ్ అలాగే రిమైనింగ్ కూడా అన్నీ వేసేసాను. ఇలాగ నాకు 3 వాయిలు అయ్యాయండి. నేను అసలు కర్రీ ఎక్కువగా తినలేదు, ఇవే బాగున్నాయి. నాకు ఏమనిపించిందంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఆనియన్ అలా కర్రీకి తాలింపేసి అందులో వేసుకొని తిన్నా కూడా బాగుంటుందేమో అనే ఐడియా వచ్చింది. ఇంకా అలాగే అండి, ఒక రెసిపీ చేస్తే ఒక రెసిపీ గురించి ఆలోచన వస్తూనే ఉంటుంది. అండ్ ఇదైతే అసలు ఇన్స్టంట్ రెసిపీ, బట్ వెరీ టేస్టీ రెసిపీ. ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బాగా కుదిరిందో ఇదన్నట్టు. అండ్ ఇలా ఒక వాయి అయిపోయింది కదా, ఇంకో వాయి కూడా నేను వేసేస్తున్నాను అన్నట్టు. మనం ఒక్కొక్కటే వేసుకుంటాం కదా, అంటే మనం ఎలాగా మీల్ మేకర్ ఉంటుందో అలాగా. అండ్ మీకు తెలుసా, దీన్ని ఇలానే మనము ఆనియన్ అలాగే సోయా సాస్, కెచప్, చిల్లీ సాస్ అవన్నీ వేసేసుకుని మంచూరియా కూడా చేసేసుకోవచ్చు. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ మనం శనగపిండి యూజ్ చేసాం కదా, ఆ ప్లేస్లో మైదా కార్న్ఫ్లోర్ వాడితేనైతే సేమ్ మన మంచూరియా తిన్నట్టే ఉంటుంది. అండ్ నాకు ఏమనిపించిందంటే అలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి, మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు. నార్మల్గా సోయా సాస్ అదైతే ఇంట్లో అవైలబుల్గా ఉండదు, ఎందుకంటే మనం ఎక్కువగా ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ అసలు చేయము కాబట్టి ఫ్రైడ్ రైస్లో నేను యూజ్ చేయను. నూడిల్స్ అయితే అసలు జీరో. మా ఇంట్లో నూడిల్స్ అస్సలు ఉండవు. ఉంటే ఓన్లీ మ్యాగీ అంతే. మ్యాగీ కూడా లేదు, ఓన్లీ ఇప్పి ఉంటుంది. అందుకే సాస్లు అయితే ఏముండవు. కెచప్ అయితే నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే ఇలాగ మనం అప్పుడప్పుడు అవి ఇవి ఫ్రై చేస్తూ ఉంటాం కదా, పిల్లలకి స్నాక్స్ అలా చేసిస్తాను కాబట్టి కెచప్ అయితే ఉంటుంది ఇంట్లో. ఇలాగా నేను చెప్పాను కదా అంటుకుపోతుందనేసి, అలాగా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక వాటిని కలుపుతూ ఉండాలి. ఇంకా పక్కన వచ్చేసి మమ్మీ మీల్ మేకర్ కర్రీ వండుతుందన్నట్టు. కర్రీ అంటే ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ వేసాం కదా, దానికి మనం ఆనియన్, టమాటో అలా అన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నట్టు. అండ్ ఇది ఉప్పు కారం అన్నీ సెట్ అయిందా లేదా అని టేస్ట్ చేసి చూసామన్నట్టు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఏంటో అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి అనిపించింది. ఇలాగా కలుపుతూ ఫ్రై చేస్తున్నాను. అండ్ పక్కన మమ్మీ వచ్చేసి ఆయిల్ వేసింది, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి వేగిపోయిన తర్వాత ఎక్కువ ఉల్లిపాయ వేసుకోవాలి ఇందులో. మీల్ మేకర్ కర్రీలో మనకి గ్రేవీ ఉండదు, ఎందుకంటే అది మీల్ మేకర్ అనేది అలాగే బాల్స్ లాగా ఉండిపోతుంది. సో మనకి గ్రేవీ అనేది ఉల్లిపాయలు టమాటాల నుంచే గ్రేవీ వస్తుంది. సో వాటిని వీలైనంతగా ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నేను తింటున్నాను ఎంత బాగుందో. బట్ వేడి వేడిగా ఉంది అది. ఇంకా మమ్మీ అటు తాలింపు వేసేస్తుంది కదా, మమ్మీ అయితే కర్రీస్ చాలా టేస్టీగా చేస్తుందండి. అయినా రెసిపీస్ అన్నీ నేను మమ్మీ దగ్గర నేర్చుకున్నవే. ఆల్మోస్ట్ మమ్మీ వంటలే నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. మమ్మీ ఎలా చేస్తుందో చూసి అలా నేర్చుకుంటాను. అండ్ అలాగే కొన్ని స్నాక్స్ అవైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ కూడా ట్రై చేస్తాను ఏదైనా రెసిపీస్ నచ్చితే. కానీ మోస్ట్లీ మమ్మీ రెసిపీసే ఫాలో అవుతాను నేను. ఇంకా మమ్మీ వచ్చేసి అందులో పసుపు వేసింది, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది. పక్కన స్టవ్ పైన పప్పు పొంగిందండి. నేను చెప్పానుగా, కుక్కర్ ఎలాగా పెట్టినా కూడా నాకు తప్పకుండా పొంగుతుంది. అందులో వాటర్ తక్కువ వేసినా పొంగుతుంది, ఎక్కువ వేసినా పొంగుతుంది, ఆయిల్ వేసినా పొంగుతుంది, ఎలా చేసినా పొంగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫైనల్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అంతే బాగుందండి. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుందన్నట్టు. అండ్ అలాగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై చేసుకున్న తర్వాత మీల్ మేకర్ వేసి కలుపుకోవాలి. అండ్ మమ్మీ టమాటా అది వేసింది కదా, కొంచెం మగ్గాలనేసి క్యాప్ పెట్టేసింది.
ఇంకా నేను ఇక్కడ రెండో వాయి కూడా అయిపోయింది. రెండో వాయిలో కొంచెం ఎక్కువగా వేశాను. కొంచెం వాటికి మెసలడానికి ప్లేస్ లేకుండా అయిపోయింది. మళ్ళీ నేను ఆయిల్ వేసి వేడి చేశాను అన్నట్టు. ఎందుకంటే ఇంకా ఒకటేసారి వేస్తే అయిపోతుంది. ఇలా చిన్నగా అంటే ఎక్కువసేపు కాలుతున్నాయి చెప్తున్నాను కదా. టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వట్లేదు. అలా వేయగానే ఇలానైతే ఫ్రై అవ్వలేదు. చాలా టైం మెల్లిగా కుక్ అయ్యేవన్నట్టు. నేను ఇవి ఫ్రై చేసేలోపు మమ్మీది కర్రీ అయిపోయింది. అంత మెల్లగా అయిపోయాయి అన్నట్టు. అండ్ టమాటా అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా మీల్ మేకర్ వేస్తుంది. చూడండి నేను ఎన్ని నానబెట్టాను చూసారా మీల్ మేకర్ని. అదంతా కర్రీ వండితేనైతే అసలు కర్రీయే తినలేదు మేము ఎవ్వరము. నార్మల్గా ఇదే తినేసాము అండ్ చప్పటి పప్పు తినేసాము. అసలు మీల్ మేకర్ కర్రీ నార్మల్గా అలా సైడ్కి వేసుకున్నాం అంతే. ఇది మీల్ మేకర్ కర్రీ అండ్ అందులో కారం, ఉప్పు, మసాలా వేసుకోవాలి అంతే టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఈ కారం వచ్చేసి కొంచెం మరీ ఓవర్గా కారంగా అయితే లేదు, నార్మల్గా ఉంది. సో కొంచెం మేము ఎక్కువగానే కారం వేసుకుంటున్నాం అన్నట్టు. అండ్ కారం ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. చప్పగా ఉందనుకోండి బాగుండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చప్పటి పప్పు చేసుకున్నాము. సో రెండు చప్పగా ఉంటే అసలు తిన్న ఫీలింగే ఉండదు. అందుకోసమే కారం కొంచెం ఎక్కువగా వేసుకున్నాము. అండ్ సాల్ట్ చూసారుగా, ఇంకా మిగిలిందంతా వేసేసాను, అయిపోయింది. ఇలా 3 వాయిలు వేసాను అన్నట్టు. అనుకోకుండా చేశాను కానీ ఎక్కువగానే చేశాను. అండ్ టేస్ట్ కూడా అలానే ఉంది. పిల్లలకి నచ్చింది, నాకు నచ్చింది, మమ్మీకి నచ్చింది. మేమందరం లంచ్లో తిన్నాం కాబట్టి అందరం తిన్నాం అన్నట్టు. ఇంకా గణేష్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మేమే తినేసామన్నట్టు. అండ్ మీల్ మేకర్లో వచ్చేసి ఇలాగా ఫ్రై చేసుకొని కారం, ఉప్పు అన్నీ వేసేసి లైట్గా వాటర్ వేసాను అన్నట్టు. వాటర్ వేస్తే ఏంటంటే ముక్కలు ఉడుకుతాయి. అంటే ఆల్రెడీ అవి వేడి నీళ్ళలో వేసాను, బట్ ఫుల్గా కుక్ అయి ఉండవు కదా. ఇలా నార్మల్గా వేస్తే అందులో వాటర్ రాదు. మీల్ మేకర్కి వాటర్ ఎక్కువ పడుతుంది, పీల్చుకుంటుంది. సో దానికోసమని. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా తినడానికి కూర్చున్నాము. పిల్లలకి కూడా తినిపిద్దామనేసి కూర్చున్నాం అన్నట్టు. అండ్ నేను అదే నూనె వేడిగా ఉంది కదా, అదే నూనెలో కొన్ని బ్యాట్లు అంటే అవి దొరుకుతాయి కదా, షటిల్ బ్యాట్ లాగా ఉంటాయి పాపడ్స్, అవి కాల్చాను. అండ్ అలాగే మమ్మీ ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ వడియాలు పెట్టింది అన్నట్టు. మనం బియ్యం ఉంటాయి కదా, బియ్యం కాదు నూకలు ఉడకబెట్టి అందులో వాము, కొద్దిగా జీలకర్ర, ఉప్పు కలిపేసి, నువ్వులు కలిపేసి మన మురుకుల గొట్టం ఉంటుంది కదా, దాంతో ఎండలో ఒత్తేసామన్నట్టు మురుకుల్లాగా. అవి ఒకసారి నేను ఫ్రై చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. భలే ఉంటాయండి, 1 ఇయర్ నిల్వ ఉంటాయి. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మురుకుల్లాగా, ఇన్స్టెంట్ మురుకుల్లాగా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అవి కూడా కాల్చాను అన్నట్టు. ఆయిల్ వేడిగా ఉంది ఇంకా, సో బెటర్, ఇంకా సైడ్ డిష్ లాగా ఉంటుంది, పిల్లలు కూడా తింటారనేసి. అండ్ పిల్లలు ఆల్రెడీ తినేసారు. మమ్మీ తినిపించింది ఫస్ట్. వాళ్ళకి తినిపించాక వాళ్ళకి ఓన్లీ పప్పేసి తినిపించామన్నట్టు. అండ్ ఇప్పుడు మేము కర్రీ కూడా అయింది కదా, దాంతో తింటున్నాం. చప్పటి పప్పుతో పిల్లలు భలే తింటారండి, వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే అందులో కారం ఎక్కువగా ఉండదు, వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతుంది. అది చిన్నపిల్లలకి ఫస్ట్ ఫుడ్ అలవాటు చేసేప్పుడు నార్మల్గా ఎవరైనా మా సైడ్ అయితే అలానే చేస్తారు. చప్పటి పప్పు చేసి అన్నం మెత్తగా వండి కలిపి పెడతారన్నట్టు. ఎందుకంటే పెసరపప్పు టేస్టీగా వస్తుంది, ప్లస్ ఈజీగా వెళ్ళిపోతుంది. పిల్లలకి టేస్ట్ అనేది నచ్చుతుంది. సో అది ఇంట్రడ్యూస్ చేస్తారు ఫస్ట్. ఇది వచ్చేసి నా ప్లేట్ ఎలా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇవి చిప్స్ అండ్ బ్యాట్స్, పల్చడి పప్పు, మీల్ మేకర్ కర్రీ, ఇంకా సూపర్ అండి. సూపర్గా లంచ్ చేసాము. అండ్ కాసేపు అలా బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేసి ఉంటే అవి ఆరేసి కాసేపు అలా ఒరిగామన్నట్టు. ఇది మాకు అనేది షార్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వేదాంశ్ కృష్ణ గూడూరి అండి. నేను వీలైతే ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే మీరు గూడూరి వేదాంశ్ కృష్ణ అని కొట్టి చూడండి ఇన్స్టాగ్రామ్లో, మా అకౌంట్ వస్తుంది. అందులో నేను వాళ్ళ పిల్లలవి రీల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి. ఫన్నీగా ఉంటాయి. అండ్ ఇలాగ గేమ్స్ ఆడుకున్నవి, వాళ్ళు కొట్టుకున్నవి అలాగా ఫన్నీగా ఉంటాయి, చూడండి. అండ్ ఇలా పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు అలా మనం డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, ఎంతసేపు అయినా అలానే ఆడుతూ ఉంటారు.
సో అదన్నట్టు. కాశీలా వారాహి అమ్మవారు ఉంటుంది, ఇంత పెద్ద ఉంటుంది, ఇట్లా అయ్యగారు ఉంటాడు. ఆయన రాగానే కథ తలకాయ ఇట్లా పట్టి ఒక కన్నయ్య లెక్క ఇట్లా అంచుతాడు. ఆయన ఇట్లా చూడాలి, ఒక్కొక్కరు కనబడితే ఒక్కొక్కరికి కనబడదు. నిజం కన్నయ్య అట్లనే ఉంటుంది. ఒక్కొక్కరికైతే లావణ్య అంటే అయితే మెరుపడిపోయింది. అలా కొట్టి చూడు వస్తున్నా యూట్యూబ్లో చూడాలా కాశీ వారాహి అమ్మవారా విగ్రహం ఉంటుందా? కానీ అమ్మవారు ఉన్నది, ఇక ఊరంతా తిరుగుతుంది. అంటే లైట్లు ఉన్నాయా మరి లోపల? లోపల లైట్లు లెక్క నాకు కనవడలే, కానీ అమ్మవారు అయితే కనబడ్డది. ఒక్కొక్కరికి అయితే తెలియక అసలు చూడనే లేదు పాపం. తర్వాత తెలిసింది, అయ్యో అందులో లోపల అమ్మవారు ఉందంటే అయ్యో ఫస్ట్ చెప్పవా అది ఇది అని చెప్పి అందరూ అనుకున్నారు. అట్లా మరి పోయింది అమ్మవారిని చూడడానిగా చూడడానికి, కానీ అందరికి తెలియలేదు. అసలు మొత్తం ఇవే సందులైనా ఇవన్నీ. అబ్బా అవన్నీ లైన్ పట్టుడా ఏడ కాశీ దగ్గర వారాహి అమ్మవారికి కూడా వారాహి అమ్మవారిది.